హాయ్ గర్ల్స్, మై నేమ్ ఈజ్ మురళి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మేము 10th ఎన్డీఆర్ఎఫ్ నుండి విజయవాడ నుంచి రావడం జరిగింది. ఇక్కడ మేడారం జాతర అంటారు కదండి, అందరికీ అవగాహన ఉంటుంది మన దేశంలోట. ఇది తెలంగాణలోట చాలా ప్రసిద్ధి అనేది. మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజు అంటే గర్ల్స్ కాలేజీకి మేము వచ్చాము. ఇక్కడ వాళ్ళతో పాటు రైతులు కూడా ఉన్నారు. రైతులకి మీ ఒక సమస్య, నెక్స్ట్ వరదలు వచ్చేటప్పుడు ఏం చేయాలి అనేది కాన్సెప్ట్ ప్రోగ్రామ్ మీద. నెక్స్ట్ ఇదే కాదండి, ఎనీ విపత్తులు వచ్చేటప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఏంటంటే సహకారాలు అందిస్తుంది. మన ఇండియాలోట లోతట్టు ప్రాంతాల్లోట డిప్లొమెంట్ చేసి ఉన్నది ఎన్డీఆర్ఎఫ్ బటాలియన్స్. వాళ్ళ తరపున మేము ఇక్కడ ఈ డిస్టిక్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ మేము రావడం జరిగింది. ఇదిగోటి పిల్లల చేత మనము ఎట్లా వరదలు వచ్చేటప్పుడు ఏ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేయాలి, రైతులు కూడా నెక్స్ట్ పిల్లలకి చెప్పేసి వాళ్ళ చేత మనము చేయించడం. ఇక్కడ ఉండే ప్రభుత్వ ఎంఆర్ఓ గారు, నెక్స్ట్ కలెక్టర్ గారు, వీళ్ళందరూ సమక్షంలో మేము ఏంటంటే వీళ్ళకి స్పీచ్ ఇచ్చి ఎట్లా చేయాలి ఏమిటి అనేది ఈ ప్రోగ్రాన్ని చేస్తున్నాము. ఇప్పటికి 20 days అయింది. ఇట్లాగనే మేము పెద్ద వరంగల్, నెక్స్ట్ ఇప్పుడు ఎటు నగరము వాళ్ళు ఇచ్చిన కొన్ని గవర్నమెంట్ కళాశాలలు కాలేజీల్లో ఇది చెప్పడం జరుగుతుంది. అదే ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కూల్లో భూకంపం వస్తే ఎట్లా ఏం చేయాలి, అదే రైతులకి పాము కరిచిందనుకోండి ఏమేమి చేయాలి, అట్లాంటప్పుడు పొలాలకు వెళ్తారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ సిపిఆర్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, వాటి గురించి కూడా పిల్లలకి నెక్స్ట్ పెద్దవాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. చెప్పేటప్పుడు కూడా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయితే ఎట్లా చేయాలి ఏమిటనేది మాకు అడుగుతుంటారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. నెక్స్ట్ చిన్నపిల్లలు ఏదైనా మనము తినేటప్పుడు వాళ్ళకి ఎట్లా అది బయటికి తీయాలి, అది చోకింగ్ అంటారండి. చోకింగ్ అనేది చిన్నపిల్లలు ఎవరైనా ఎగ్జాంపుల్ ఏదైనా గొట్టిపెగ్ కానీ లేకపోతే ఎనీ గొంతు దగ్గర ఉండిపోతుంది కానీ, అలాంటప్పుడు మనము చిన్నపిల్లలు ఎడమ చేయితోటి 2 చేతులు పెట్టుకొని 2 ఏళ్ళు పెట్టుకొని నెక్స్ట్ వాటికేమో ఉల్టా చేయాలి. ఉల్టా చేసి వాటికి వెనక బీ పైన ఒక 4-5 times గుద్దామనుకోండి, ఆటోమేటిక్గా లోపల ఉన్నది బయటకు